హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విలేజ్ రాజా వ్లాగ్స్. చాలా మంత్స్ తర్వాత నేను విలేజ్ రాజాలో ఛానల్లో వీడియో పెడుతున్నాను. మ్యాటర్ ఏంటంటే, ఇంతకుముందే కొన్ని కామెంట్స్ వచ్చాయండి. ఏంటంటే, లడ్డు అంటే ఇలాంటి ఐడియాస్ అన్నీ ఇచ్చి నీకు లడ్డు పాడు చేస్తుంది ఇట్లా అన్నారు కొంతమంది. సో నేను అంటుంది ఏంటంటే, లడ్డుకు అట్లాంటి బ్యాడ్ ఒపీనియన్ ఇట్లాంటి థాట్స్ ఏమి ఉండవండి. దాని థాట్ అంతా ఎప్పుడు తిందామా పడుకుందామా అనే థాటే తప్ప వేరే థాట్ అంటూ తనకి ఏమి ఉండదు. అంటే ఎట్లో సినిమాలు అంటారు కదా, రెస్ట్ తీసుకొని అలసిపోయి రెస్ట్ తీసుకోండి నేనని. నిజంగా ఏ పని తను చేసేది కాదు. వాళ్ళమ్మ బతుకున్నప్పుడు అయితే కనుక తను చిన్న పని కూడా తను ఎప్పుడు చేయదు. ఈవెన్ ప్లేట్ మీద కూర్చుంటుంది, వాళ్ళమ్మ ఫుడ్ తీసుకొస్తే పెడితే తిని ప్లేట్ పక్కన పెట్టేసి అక్కడే పడుకునేది. సో అంత సుకుమారంగా పెరిగింది. తనకి ఏమి ఉండవండి, తనకి ఇచ్చేయాలి అది చేయాలని. ఇలాంటి థాట్స్ ఏమైనా సరే ఉంటే కనుక వ్యవసాయం చేయాలి, ఇది చేయాలి అది చేయాలని ఇవన్నీ నాకే ఉంటాయి తప్ప లడ్డుకి ఎప్పుడు ఉండవు. ఒక గిరిజ అంట, ఎక్కడన్నా అది కామెంట్ సెక్షన్లో కనిపిస్తే కనుక దాన్ని పెట్టి తీసుకొని మనకి మాల్యం ఉండ. ఏం పెట్టిందంటే పొద్దునే ఒకటి ఏదో కామెంట్ చేసింది, ఏమని, నువ్వు ఏది కుదురుగా చెయ్యవు అంటే నాకు గుర్తులేదు లేబ్బా. ఇదే చెప్పింది, నువ్వు ఏది కుదురుగా చెయ్యవు, నువ్వు మళ్ళీ వచ్చి ఏం చేస్తావో నేను చూస్తాను అని. ఎందుకు కుదురుగా చెయ్యను? 2016 సంవత్సరం నుంచి నేను యూట్యూబ్ చేస్తున్నా. 2016 నుంచి. 2016 కాదు, 2016 నుంచి నేను ఫార్మింగ్ చేస్తున్నా, వ్యవసాయం. కానీ 2011 నుంచి నేను సోషల్ మీడియాలో ఉన్నాను. 2011, 12, 13 నేను యూట్యూబ్ ఫేస్బుక్ చేశా, దాంట్లో బాగా సంపాదించాను. దాని తర్వాత మళ్ళీ నేను 2014 నుంచి వీడియోస్ చేశాను. 2016 వరకు 2016 నుంచి స్వాతి అగ్రికల్చర్ ఛానల్ స్టార్ట్ చేసి అప్పటి నుంచి నేను యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నా. ఇప్పుడు 2026, ఇప్పుడు కూడా నేను యూట్యూబ్లో వీడియోస్ తీస్తున్నా. ఎవరు చెప్పారు నేను కుదురుగా వర్క్ చేయట్లేదు అని? ఏ పని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పట్టుకోను. నేను పట్టుకున్నా అంటే అది ఏది వదలను. వ్యవసాయం అనేది ఏంటంటే కనుక నేను ఎప్పుడు వ్యవసాయాన్ని మనీలా చూడలేదు. అంటే డబ్బు సంపాదించుకోవడానికి నేను ఏది చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది అమ్మాలి, డబ్బు సంపాదించుకోవాలి అని కాదు. అంటే ఇంకా ఏది తప్పనప్పుడు ఏదో అంటే ఇప్పుడు నా దగ్గర మరీ డబ్బులు లేనప్పుడు నేను ఏదైనా కొంచెం అమ్ముకుంటానేమో. మొన్న ఒకసారి విత్తనాలు అవి అమ్మేసాం, నాటు విత్తనాలు అమ్ముదామని. నాకు కావాల్సినంత కొంచెం డబ్బులు రాగానే ఇప్పుడు ఏంటంటే ఒకటి చెప్తానండి, ఈ మంత్ నేను కష్టపడి పనిచేశాను అనుకోండి, డిసెంబర్ నెల, నాకు తెలిసి నవంబర్ నెల అనుకుంటా, నవంబర్ నెల ఒక్కటి నేను కష్టపడ్డాను. ఆ మంత్ నాకు దాదాపు అంటే ఒక 3 లక్షలు ఎంత వచ్చింది శాలరీ యూట్యూబ్ నుంచి. 3 లక్షలు శాలరీ వచ్చిన తర్వాత ఒక 3-4 లక్షల దాకా వచ్చింది బా నెల. అయిపోయింది నాకు మళ్ళీ ఇంకా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇది మార్చి. సో ఈ 3 నెలలు నాకు మనీ అవసరం అనేది చాలా తక్కువతోటి బతికేసాను. ఈ మంత్ కష్టపడి పని చేస్తాను, ఎందుకంటే రెగ్యులర్గా నేను కష్టపడి పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి. నా మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? యూట్యూబ్ అనేది నాకు డబ్బు సంపాదించుకోవడానికి, డబ్బులు రావడానికి యూట్యూబ్ అనేది యూస్ అవుతుంది. మిగతావన్నీ ఎందుకు? నా ఇష్టం కోసం చేసుకునేటివి. ఇప్పుడు కొంతమందికి ఎన్నో రకాల అలవాటు ఉంటాయి. ఒకటి మందు తాగితే ఇష్టము, ఒకడికి ఇది ఇష్టము, ఒకడికి అవి ఇష్టం. అట్లా నాకేంటంటే క్రికెట్ ఆడిన, ఫార్మింగ్ చేసినా నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఈ రెండు నాకు చాలా ఇష్టమైన పనులు. సో డబ్బుల కోసం అని కాదు, అది ఏమంటారు, ప్రాణం అబ్బా. నాకు వ్యవసాయం అంటే సత్యంత ఇష్టం, బాగా ఇష్టం. కానీ డబ్బు సంపాదించలేనండి, నిజంగా నాకు అది రాదు. ఎన్నోసార్లు నేను చెప్పాను కదా, నేను ఒక ఫెయిల్యూర్ ఫార్మర్ని అని. అట్లా ఏంటంటే ఇంకా లడ్డు గురించి అయితే కనుక, లడ్డు పాపం నాకు తనకి ఎప్పుడు ఇలాంటి థాట్స్ ఇవ్వాలని కానీ, ఎందుకంటే కొంతమంది కామెంట్ చేస్తుంటే ఏంటంటే సడన్గా లడ్డు గురించి నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అరే దేవుని బిడ్డరా అయ్యా అమ్మాయి, అంటే తన పని ఏదో తను చూసుకుంటుంది. అండ్ కొన్ని సంవత్సరాల నుంచి, సుమారుగా అంటే ఒక 8 ఇయర్స్ నుంచి తన లైఫ్ కోసం ఆలోచించకుండా నన్ను ఎదిగించడానికి చాలా కష్టపడింది. మేబీ అంటే ఈ మధ్య 1.5 ఇయర్ నుంచి అయితే తనకు తన ఆస్తి అంతా పోవడము ఇలాంటివి జరగడం వల్ల కొంచెం ఇబ్బందులు ఉంది, చాలా ఇబ్బందులు ఉంది. కానీ లేకపోతే కనుక లడ్డు ఒక ప్రిన్సెస్. తను పుట్టినప్పటి నుంచి ప్రిన్సెస్ లానే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది. ఏంటంటే
నాకు అదే అంటారు కదా, నా జీవితంలో నేను ఎంతోమంది చూశాను. కానీ లడ్డు ఒకటే నాతో ఉంది. అప్పటికి, ఇప్పటికీ, ఎప్పటికీ నాతోనే ఉంటుంది. ఎందుకంటే గనక అదేంటారు ఫ్రెండ్షిప్ అంటారు కదా! లవర్ అయింటే గనక లవ్వు, లస్ట్ ఇట్లాంటివైతే కొన్ని రోజులు పోతున్నాయి. అవన్నీ ఉండవు. కొన్ని రోజులు పోతారు. ఎందుకంటే ఎక్కువ ఫ్రీడమ్ రావడం వల్లనో, చనువు ఏదో తెలియదు బోర్ కొట్టేస్తున్నారు జనాలకి. నాకేరోజు బోర్ కొట్టదులేండి. నేనే బోర్ కొట్టేస్తాను. ఎందుకంటే అతి ప్రేమ చూపిస్తాను కదా అందరి మీద. కాబట్టి కొంచెం తట్టుకోలేరు. సో ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. సో కాల్డ్ ఎవరైతే లడ్డు గురించి తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నా జీవితం బిఫోర్ అమ్మాయి రాకముందు అంటే ఇప్పుడు నేను మీకు ఇలా కనిపిస్తున్నానండి. ఒక్క వీడియో కూడా తీయలేకుండా వరుణ్ణి నేను పెట్టుకొని వరుణ్ణి చూసుకుంటూ ఏది చేద్దామనే వాడు చిన్న పిల్లాడు. అప్పుడు నాకు ఏం చేయాలన్నా కూడా తోచని సిచ్యువేషన్లో నిజంగా ఆ రోజు లడ్డు అయితే కనుక తను జాబ్ చేసేది, ఆ జాబ్ వదిలేసి మరీ వచ్చింది. ఎందుకంటే సరదాగా చేసేది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు పోయారు, ఈ అమ్మాయి పోయింది జాబ్ చేసేది. అప్పుడు తను జాబ్ వదిలేసి వచ్చి పాపం ఈ దాదాపు అంటే ఓరే చాలా ఇయర్స్ అయిందండి. ఈ 8 ఇయర్స్ ఏమో ఎంతో 6 ఇయర్సా 6 ఈ 6 ఇయర్స్ పాపం అయితే కనుక తను కష్టపడింది సుమారుగా 6 ఇయర్స్. తను తెలిసి నాకు 10 ఏళ్ళ నుంచి తెలుసు. కాకపోతే కంప్లీట్గా ఈ 6-7 ఇయర్స్ తను అంటే నేను సంపాదించిన డబ్బులన్నీ అంటే ఎక్కడ అంటే వేస్ట్ ఖర్చులు పెట్టకుండా మిగిల్చి, నిజం చెప్తున్నాను కదా, అంతకుముందుకు నేను చాలా సంపాదించాను. కాకపోతే ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉందంటే ఎవరిని అడిగితే ఇచ్చేస్తాను. బట్ ఇట్లాంటివన్నీ కట్ చేసేసి ఒకప్పుడు మీకు నాకు వీడియోస్ చూసేటోళ్ళకి రెగ్యులర్గా తెలుసు. చాలామంది తాడుబోతులు నా దగ్గరకు వచ్చి డబ్బులు అడిగేటోళ్ళు. నేను లేదనుకుంటే ఇచ్చేటోని. అంటే ఇప్పుడు కూడా నా దగ్గర ఉన్నాయంటే ఇచ్చేస్తాను. నా దగ్గర ఉంచట్లేదు. అంటే ప్రతిదీ రూపాయి దాచిపెట్టి నాకంటూ ఒకప్పుడు నేను అద్దె ఇంట్లో ఉండేటోని. నాకంటే ఒక సొంత ఇల్లు కొని దాని తర్వాత ఇంకొక ఇల్లు తీసుకొని అలాగే ఏంటంటే నాకు కావాల్సినటువన్నీ కొనుక్కొని ఈరోజు ఏంటంటే కనుక నా పిల్లలకు కొంచెం ఆస్తి కూడా పెట్టుకున్నామంటే దాని వెనక లడ్డు చాలా సపోర్ట్ చేసిందండి. తను ఎప్పుడు ఇట్లాంటి ఐడియాలు అంటే న్యాచురల్ ఫార్మింగ్ చేయి, చేపలు పెంచు, కుక్కలు పెంచుదాం, అన్నీ మన తోటలో పెట్టుకుందాం, ప్రతిదీ ఇలాంటి ఫుడ్ తిందాం, ఇది చేద్దాం, ఇలాంటిది ఏది ఆ అమ్మాయికి తాట రాదు. ప్రపంచంలో ఉండే చెత్త తినడంలో లడ్డు ఫస్ట్ ఉంటుందండి. అంటే జంక్ ఫుడ్ తినడము, 24 గంటల కూల్ డ్రింక్స్ తాగడము, పరమ చెత్త ఏది ఉంటే దాన్ని ఎంత ఇష్టంగా తింటుందో. ఒకటి ఉంటుందండి వైట్ సాస్ పాస్తా, చాలా చెత్త ఫుడ్ నా జీవితంలో. కానీ ఒక్క ముక్క కూడా పడేయకుండా అమ్మాయి తింటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. మన పొలంలో పప్పాయలు కానీ బనానా కానీ పొరపాటున కూడా అది కొద్దిగా తినడానికి కూడా ట్రై చేయదు. అంటే ఎప్పుడైనా వీడియో ముందర ఎప్పుడైనా తినాలనిపించినప్పుడే దాని వీడియో తీస్తుంది తప్ప నార్మల్ టైంలో ఎప్పుడు దానికి తినాలని థాట్ రాదు. అండ్ మీకు తెలిసిన ఆర్గానిక్గా పండించిన న్యాచురల్ రైస్ అవి తింటే చాలా బాగుంటాయి టేస్ట్. కానీ దానికి అవి కూడా తినబుద్ధి కాదు. దానికి తెల్లని అన్నం మన అంగట్లో దొరికేదే కావాలి. ఆయిల్ కూడా ఏంటి, అది ఫామ్ ఆయిల్ తిందామంటుంది. తిడుతుంటా కానీ ఒకసారినా దాన్ని తీసుకొని వచ్చేస్తుంది. సో తను ఎప్పుడు ఇలాంటి ఐడియాస్ అయితే ఇవ్వదండి. బాగుపడాలి అంటే ఇట్లాంటివి బాగుపడాలి కాదు, ఇది చేద్దాం అది చేద్దాం అనే ఐడియాలు అయితే తను ఇవ్వదు. కామెంట్ పెట్టిన వాళ్ళకి నేను చెప్తున్నాను, ఓకేనా? ఇంకేంటి బా, ఇంకేమన్నా ఉన్నాయా? ఎవరికైనా కావాలంటే అడగండి, ప్రూఫ్స్ పెడతాను. ఎందుకంటే మన వాళ్ళకి ఏది చెప్పినా ప్రూఫ్స్ ఉండాలంటారు కదా. నిజంగా నాకు నవంబర్ మంత్ 3 lakhs ఎంత వచ్చిందండి. నవంబర్ డిసెంబర్ అన్నీ లేండి, అది 3-4 లక్షల దాకా సంపాదించాను. అది నా ఇల్లుకు, నా ఫామ్కి, ఇవి ఖర్చు అయిపోయినాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక అన్ని కోళ్ళు నేను తీసుకొచ్చి పెట్టుకుంది ఎందుకంటే ఒకటే ఆలోచించానండి, చికెన్ కోసం, ఎగ్స్ కోసము. అంటే బయట ఆధారపడకుండా ప్రతిదీ నా ఫామ్లో దొరకాలనేదే నా థాట్. గడ్డి, కలుపు, ఈ రెండు నా కోరికలు అన్నిటిని చంపేస్తున్నాయి ప్రతిసారి. కానీ బట్ ఈ ఇయర్ ఏంటంటే కొంచెం కష్టమైన పర్వాలేదు, మల్చ్ చేసుకొని మల్చింగ్ చేసేసి డ్రిప్ పెట్టుకొని దాన్ని అయితే కనుక చాలా బాగా చూసుకుంటాను, ఓకేనా? చూద్దాం. బట్ ఐడియాస్ అన్నీ నాయేనండి, పక్కన లడ్డు ఐడియాస్ కాదు. ఎందుకంటే కామెంట్ వచ్చి నాకు కూడా అదే అనిపిస్తుందని ఒకరు అన్నారు, ఇంకొకరు ఎవరో కామెంట్ చేశారు, ఓకేనా? ఇది రోజు వీడియో. అంటే అంతేనండి. బై, లవ్ యూ ఆల్.